దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. కీడు వచ్చునన్న భయం, ద ఫియర్ ఆఫ్ ఈవిల్. కీడు వస్తుంది, మేము పాడైపోతాం, మేము నశించిపోతామని చాలామంది విశ్వాసులతో సహా భయపడుతూ ఉంటారు. ఆ భయం అవసరం లేదని మరి వాక్యం నుండి మీకు వర్తమానాన్ని అందిస్తాను. దేవుని స్తోత్రం. ఈరోజు కీడు వచ్చునన్న భయం. దేవుని బిడ్డలకు ఏ కీడు దేవుని సెలవు లేకుండా రాదు. హల్లెలూయా. ఏ కీడు రాదు. 99% నువ్వు భయపడుతున్నావు కదా, ప్రార్థన చేసే వ్యక్తివైతే నీకు ఏ కీడు రాదు. కీడు ఒకవేళ నీకు వచ్చినా దాంట్లో నీకు ఏదో తర్బీదు అవుతున్నావు, ఆ కీడు నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఒక పర్పస్తోనే వస్తుంది దేవుని బిడ్డలకు శ్రమలు. దెర్ ఇస్ ఎ పర్పస్. కంసాలి వాడు అగ్నిని ఉట్టిగానే ఇస్తాడా? నిప్పులో వేయడు. ఆయనకు ఒక సంకల్పం ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది ఆయన మనసులో. ఆ డిజైన్, ఆ బంగారం మీదికి రావాలని హౌస్లో వాడు ప్రయత్నిస్తాడు. కాబట్టి ప్రతి కీడు వెనుక ఒక మేలు దాగి ఉంటుంది. నమ్ముతున్నారా మీరు? దేవుని బిడ్డలకు అది మేలుగా మారుతుంది. బిహైండ్ ఎవ్రీ ఈవిల్ దెర్ ఈజ్ వన్ గ్రేట్ బ్లెస్సింగ్. అందుకే రక్షణ పొందిన మనము కీడునకు ఇప్పుడు భయపడం. దేవుని సంకల్పం మన జీవితంలో ఉంది. ఆ కీడు మేలుగా మారుస్తాం. మరి నాకు 4 పిల్లలు, మీకు తెలుసు. పెద్ద పాప అప్పుడు నేను దేవునిలో లేను, రక్షణ పొందలేదు. హఠాత్తుగా చనిపోయింది. హఠాన్ మరణం. ఒక పెద్ద బ్రేక్ అయింది నా జీవితంలో. అంటే ఒక కుదుపు, చెట్టు వేళ్ల మట్టుకు కుదిపినాడు అని అంటాం కదా, అలా ఐ వాజ్ షేకెన్ టు ద రూట్స్. కానీ అది నాకు కీడు అని అనుకున్నాను, కానీ కీడుగా కాదు, అది నాకేమైంది? మేలైంది. నాకు మాత్రం కాదు, మీ అందరికీ ఏమైంది? మేలైంది. హల్లెలూయా. ఒకవేళ నా కుమార్తె మరణించకుంటే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళ మంచి అందమైన ఒక స్త్రీగా ఉండేది. కానీ దానివల్ల ఏ ప్రయోజనం? నన్ను నలగగొట్టుటకు దేవునికి ఏమైంది? ఇష్టమైంది. పెద్ద పెద్ద అండలు పెట్టి వండుతున్నప్పుడు ముద్దులు తెస్తారు, కట్టె ముద్దులు. అది కూడా దేవుడు నాకు పాఠం నేర్పించినాడు. ఆ ముద్ద అలాగే పొయ్యిలో పెడితే మండదు, అది పొగొస్తుంది. గొడ్డలి పెట్టి ఏం చేస్తారు? దాన్ని ముక్కలు ముక్కలు చేసి అది ముందుకు నెట్టుతారు. నిప్పు రాజబెట్టినప్పుడు భగ్గున మండిపోతుంది. అలాగూ కొన్ని జీవితాలు నలగగొట్టబడుతుంది. నలిగినప్పుడు దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక యు ఫియర్ నో ఈవిల్. నువ్వు దేనికి భయపడే అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. రోమా 8:28 ఉంది కదా, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. So you have to smile in every suffering, every trouble. You should be happy. ఇది దేవుని చిత్తమే నా జీవితంలో ఇలాగ జరగడం అనుకుంటాడు విశ్వాసి. కనుక కీడు వస్తుంది. అనేక కారణాలు ఉంటాయి కీడు రావడానికి. దేవుని మాట విననొల్లక సచిత్తంపై ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతే దేవుని ఉగ్రత కీడు రూపంలో తప్పకుండా నీ జీవితం మీద వస్తుంది. అయితే నువ్వు దేవుని భయంలో ఉన్నావు, దేవుని మార్గంలో ఉండి దేవుని ఆజ్ఞలను మీరకుండా దైవ భయంలో ఉంటే నీకు కీడు వచ్చిన భయం లేకుండా నిర్భయంగా నువ్వు నివసిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 1:33 ఈ మాట ఉంది, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించు.
వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. వానికి ఎంత విశ్వాసం అంటే దేవుని వాక్యంలో విశ్వాసం, ప్రార్థనలో విశ్వాసం. ఇలా ఉదయకాల ప్రార్థనలు నేను వెళ్ళినాను, దేవుడు నాకు శక్తిని ఇచ్చినాడు. హీ లివ్స్ బై ఫెయిత్ అన్నమాట. ఆ విశ్వాసం వాడిని రక్షిస్తుంది. ఆ విశ్వాసమే వాడిని నడిపిస్తుంది, బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసం ద్వారా ముందుకు వెళ్తూ ఉంటాడు అన్నమాట. అన్ని సమస్యల మీద విజయం పొందుకుంటాడు. విశ్వాసం అనేది చాలా గొప్పది. నేను చెప్తున్నా కదా, 9 వరాల్లో విశ్వాసం చాలా గొప్పది. అయితే ఆ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా రానున్న కీడును కూడా ఏం చేస్తాడు, కొట్టి పక్కకు వెళ్ళిపోతుంది. అది చాలా దూర ప్రయాణాలు చేసినప్పుడు కారుకు ఒక వర్షం చినుకులు పడితే వెంటనే ఏం చేస్తాడు డ్రైవర్, వైపర్ ఆన్ చేస్తాడు కదా. ఆ వైపర్ ఏం చేస్తుందంటే ఆ వర్షం నీళ్ళనంతా కొట్టేస్తుంది. అలాగూ నీ మార్గంలో నీకు మరి దాగి ఉన్న ముప్పు లేక నీకు కొన్ని కనబడడం లేదంటే, నువ్వు దేవుని హత్తుకున్నప్పుడు నీ మార్గం స్పష్టమైపోతుంది. దేవునికి స్తోత్రం. రానున్న కీడు కూడా దేవుడు కొట్టేస్తాడు. మీరు నినవే నివాసులు, దేవుని కీడు రాబోతుంది, మీరందరూ మారుమనసు పొందండి అని ప్రవక్త దేవుని సందేశము అందించినప్పుడు వారందరూ తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి, రాజు సైతం సింహాసనం నుండి దిగినాడు. జంతువులేంటి, మృగాలేంటి అన్నీ కూడా ఉపవాసం ఉండిన ఆయన వాక్యంలో ఉంది. వారు తమను తాము తగ్గించుకొని బూడిదలో కూర్చున్నారట. మరి వారు వస్త్రాలని చింపుకున్నారట, గోనెపట్టు ధరించుకున్నారు. పాత నిబంధనలో ఇలా చేసినారు. వాళ్ళు అంత కష్టపడినారు. ఈ దినాల్లో ఒక పూట మానమంటే కూడా కష్టమే. వాళ్ళు అంత చేసినారు. ఉపవాసం అంటే బూడిదలో కూర్చున్నారు. వాళ్ళు బూడిద దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు. యూ జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. రాజు సైతం బంగారు ఆసనాన్ని వదిలి నేల మీద కూర్చొని, అంటే వారు వస్త్రాలు చింపుకుంటారు. అందుకే యోవేల్ గ్రంథంలో మీ వస్త్రములు కాక మీ హృదయాలు మీరు చింపుకోండి అంటాడు. టేర్ యువర్ హార్ట్స్ బిఫోర్ గాడ్, రెండ్ యువర్ హార్ట్స్ బిఫోర్ గాడ్. అయితే అలాగూ తగ్గించుకొని వారు దేవుని తట్టు తిరిగినారు. దేవుని తట్టు తిరగడం అనేది ఇంకోటి పెద్ద సందేశం. అది రిటర్న్ టు గాడ్. వాక్యంలో ఉంది, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కమ్ టు ద లార్డ్ అండ్ హీ విల్ కమ్ టు యూ. మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మనము దేవుని యొద్దకు వచ్చేసినాం. మన యొద్దకు ఎవరు వచ్చినారు? దేవుడు వచ్చినాడు. అది వాగ్దానము. యాకోబు 4:8 ఉంది, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునితో నివాసం చేస్తావో, మరి వాక్యంలో 91వ కీర్తనలో ఉంది కదా, మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం అనేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని నివాసంగా చేసుకున్నావు కాబట్టి, దేవుని రెక్కల క్రింద నివసిస్తున్నావు, నీకు కీడేమీ రాదు. కీడు నుండి తప్పిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం మీదకి, నీ మీదకి వచ్చే దేవుని ఉగ్రత, కీడు రూపంలో వచ్చే ఉగ్రత దేవుడు కొట్టేస్తాడు. నినవే పట్టణస్తులు అలాగ తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయక మానేనంట. దేవుని స్తోత్రం. చేయనుద్దేశించిన కీడు చేయక మానే. అయితే మరి వాక్యంలో మనము చూస్తున్నాము, కీడు రాకుండా కాపాడే దేవుడు. పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది కదా పరలోక ప్రార్థన. శిష్యులు వెళ్ళి మాకు ప్రార్థన నేర్పమన్నప్పుడు ప్రభు మంచి ప్రార్థన నేర్పిస్తాడు, పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనలో మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించమని ఒక వరుస ఉంది. లార్డ్ డెలివరస్ ఫ్రమ్ టెంప్టేషన్. ఎలాగుంది అది? లార్డ్ డెలివరస్ ఫ్రమ్ టెంప్టేషన్. కీడు నుండి మమ్మను తప్పించు, కీడు నుండి తప్పించు. డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ అంటే ఈవిల్ అనేది ఉన్నట్టే కదా. మరి పరలోక ప్రార్థన ప్రతిరోజు ప్రార్థించాలి. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచడం రాక అని చెప్పు, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి విడిపించు, దుష్టం నుండి విడిపించు. అంటే కింద ఫుట్ నోట్లో ఉంది కీడు అని ఉంది. మత్తయి 6లో కింద ఫుట్ నోట్లో చూడండి, కీడు అని ఉంది అక్కడ. 6:13 మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి అంటే కీడు నుండి మమ్మల్ని ఏం చేయి? తప్పించు. ఎవ్రీడే యూ టు ప్రే. ఏ కీడు నీ మార్గంలో ఉందో, ఏ దుష్ప్రయోగం నీ మీదకి శత్రువు ప్రయోగించబోతున్నాడో,
మనకు తెలియదు, వీ డోంట్ నో, బట్ గాడ్ ప్రిజర్వ్స్ అస్. మన ప్రాణము దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం. 121 కీర్తన నేను అనుకుంటే 6వ వచనంలో, ఆయన నీ ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడుతాడు, తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. మంచి మాట. కాబట్టి కీడు రాకుండా ప్రార్థన చేయాలి. దేవా, కీడు, పాడు, నాశనము, తెగుళ్ళు, దొంగతనాలు, దుర్మార్గత, అక్రమాలు, మరి హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ నా జీవితంలో చూడకుండా నాకు సహాయం దయచేయి. ఈ కీళ్ళన్నిటి నుండి నన్ను, నా కుటుంబాన్ని విడిపించమని ప్రార్థన చేయడంలో తప్పు లేదు. చాలా ముఖ్యమైనది ఆ ప్రార్థన. హఠాన్ మరణం, రోడ్డు ప్రమాదం, హత్య, ఆత్మహత్య, దొంగతనాలు, అంటే ఇవన్నీ విన్నప్పుడు ఇదంతా కీడే కదా. ఇప్పుడైతే లోకము కీడుతో నిండి ఉన్నది. దేంతో నిండి ఉంది? కీడు. ఫుల్ ఆఫ్ ఈవిల్, ఫుల్ ఆఫ్ ఈవిల్. క్లిప్పింగ్ చూసిన చాలా తల్లిదండ్రులు ఎంత భయభక్తులతో పిల్లల్ని పెంచాలో. ఒక యవనస్తురాలు 23 సంవత్సరాల వయసు ఉంది, మంచి స్థాయి ఉన్న కుటుంబమే, చాలా గారాభంగా పెంచినట్టున్నారు. పిల్ల మొత్తం చెడిపోయింది. ఎంతగానో చెడిపోయిందంటే అది తాగుడుకు బానిస అయిపోయింది, డ్రగ్స్కు బానిస అయిపోయింది, మాదక ద్రవ్యాలు తాగి రోడ్డు మీద పడిపోయింది. పోలీసు వాళ్ళు 1 డజన్ మంది ఉన్నారు ఆమె చుట్టూ ఈగల్లాగా. వాళ్ళందరినీ తన్ని పడేస్తుంది. ఎంత ఆరోగ్యం అండి పిల్లకు అనుకున్నాను. ఒక్క కిక్ కొట్టింది పోలీసు అని. వాడే, అది లేడీ పోలీసులు, వాళ్ళు వెనక పడుతున్నారు. తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. ఆ పిల్లను పోలీసు వాళ్ళకి అప్పగించింది ఎవరో కాదు, తల్లిదండ్రులు అప్పగించినారు. ఎందుకంటే వాళ్ళ వల్ల కావడం లేదు. అది ఇంట్లో ఒక సైతాన్లాగా ప్రవర్తిస్తుంది. తట్టుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులే పోయి ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? పిల్లల్ని ఎవరికి అప్పగిస్తున్నారు? చూడండి, హౌ డేంజరస్ ఇస్ ద సిట్యుయేషన్. ఎంత ప్రమాదంలో మనం ఉన్నాము, మన బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు భక్తులకు సెలవిచ్చి, మీకు వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం, ఉపదేశం వెంబడి ఉపదేశం, కొంత అచ్చట కొంత ఇచ్చట మీ చెవులకు వినబడుతూనే ఉన్నది. అయినా మీరు వినరు. మీ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. మీ హృదయాలు కఠినపరుచుకున్నారు. మీకు దేవుని భయం లేదు. మీకు ఇలాంటి పిలుపు దేవుడే పిలుస్తున్నాడు. కొందరు నిలబెట్టుకుంటాడు తన దాసులను. వాళ్ళకేమరుగుతుంది? ఇంత కష్టపడితే ఏమి రాదు. మీ ఒక్క పైసా నేను ఆశించాను. ఐఎమ్ డూయింగ్ ఫ్రీ సర్వీస్ ఫర్ యూ. ఐ నెవర్ టేక్ యువర్ మనీ. అయితే మీరు రారు. ఇది దేవుని పిలుపని మీకు అర్థం కాదు కదా. మీరు ఇంట్లో కూర్చొని మీరు స్నాక్స్ తినుకుంటా, కాళ్ళు ఆడించుకుంటా, కొద్దిగా ఇక్కడ వింటారు, కొద్దిగా అక్కడ వింటారు. ఎందుకు ఇంట్లో ఉండి వాక్యం వినొద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే, అన్లెస్ యు ఆర్ వెరీ ఫార్ ఆఫ్, నువ్వు చాలా దూరం ఉన్న ఇతర ఖండాల్లో ఉంటే యూ కాంట్ హెల్ప్. కానీ వీలున్నంత మట్టుకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ ఆశీర్వదింపబడతారు. దేర్ ఇస్ నో 2 ways అబౌట్ ఇట్. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. డెఫినెట్లీ యూ విల్ రీప్ ద రివార్డ్. ఏం ఆశామాష? దేవుని సన్నిధికి వచ్చినావు నువ్వు, నిన్నెప్పుడు ఖాళీగా పంపడా ఆయన ఎవ్వరికి రుణపడి ఉన్నాడు. నువ్వు దేనికైతే వచ్చినావు, నువ్వు కొన్నిసార్లు నీ పెదవులు గుండా ఆ ప్రార్థన రాకున్నా దాని జవాబు నీ జీవితంలో చూస్తావు. దేవునిస్తూ హల్లెలూయా. చాలా మటుకు నేను కొన్నిసార్లు ప్రార్థన చెయ్యను, అంటే నా కొరకు ఎప్పుడు 24 గంటలు ఇతరుల కొరకు చేసి నా గురించి నేను మర్చిపోతాను. కొన్నిసార్లు నా పిల్లల గురించి కూడా మర్చిపోతాను. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసే ప్రతి మంచి పనికి ఆయన దగ్గర నీకు బహుమానం ఉన్నది. నీ బహుమానం అత్యధికమైపోతుంది అనమాట. దేవుని భయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని నీ ప్రవర్తన చక్కబెట్టుకొని రానున్న కీడును కొట్టేసుకుంటున్నావు అంటే నీకంటే తెలివైన వారు ఎవరు లేరు. హల్లెలూయా. యు హ్యావ్ గాడ్స్ విజ్డమ్ ఇన్ యూ. కాబట్టి ఆ పిల్ల గతి నేను చూసినప్పుడు వణికిపోయినా. నాకు వీలున్నంత వరకు ఎవరెవరైతే ఇలా పిల్లలు పెంచి బాధపడి వాళ్ళందరూ పంపించినాను. తర్వాత నా కుటుంబం గ్రూప్లో పెట్టినాను నేను. జాగ్రత్త మీ పిల్లలు పెంచడం. మీరు అనుకుంటున్నారా మీకు చెప్పి మా కుటుంబాన్ని వదిలేస్తున్నాను? కాదు, మీకంటే స్ట్రిక్ట్గా ఉంటాను నా ఫ్యామిలీతో. ఇది పెట్టిన నా ఫ్యామిలీ గ్రూప్లో. జాగ్రత్త. చికెన్లు, మటన్లు, మినీ డ్రెస్లు, బికినీలు ఇవన్నీ వేపించి పిల్లలు పెంచుతున్నారు కదా. ఇన్నఫ్ ఆఫ్ దట్ మోడర్నిజం అని చెప్పిన. ఇన్నఫ్, చాలు. ఇంకా ఇలాగు కీడులో పిల్లలు పడిపోతున్నారు. ఆ పిల్లను కాళ్ళకు సంఖ్యలు వేసినారండి, తంతుంది పోలీసు వాళ్ళను. కాళ్ళకు బేడీలు వేసినారు, చేతులు పట్టుకుంటారు గట్టిగా, భయంకరమైన పిశాచిలాగా.
అది ఆమె బలం కాదు, అది సైతాను ఆమె లోపల దూరింది. అది ఎంత బలంగా ఉందంటే డజన్ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇట్టిని వంటిది మీ కుటుంబాల్లో రాకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుని మాట ఇది. రానున్న కీడును దేవుడు ప్రార్థన ఉపవాసం ద్వారా ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. నీ పిల్లల గురించి మాత్రం కాదు, నీ పిల్లల పిల్లల గురించి కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. యవన తరం అంటారు, మీకేం తెలియదులే, మేమంతా ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్నారు. ఖబర్దార్ మాట్లాడితే ఒక్కసారి ఇట్లా చూడాలమని అంటే అంత నీతి నీకు ఉండాలా, నీకు క్రమం ఉండాలి, నీకు దేవుని భయం ఉండాలి. నువ్వు దేవుని మార్గాలు నడిస్తే కానీ అలాంటి అధికారం నీకు దొరకదు. పిల్లలను పెంచాలి, స్ట్రిక్ట్గా పెంచాలి. ఏదైనా తేడా కొడితే వెంటనే చెప్పాలి, తేడా ఉంది నీ జీవితంలో, చాలా ఇది ఆపేయాలి, అంత ధైర్యం లేదు. పిల్లలకు భయపడే దినాలు ఇవి. వాడుదంతాడా ఇది దంతదా అని భయపడే దినాలు. పెట్టినారు కదా బాగా తిండి, ఎక్కువ ఎందుకు పెట్టినారు నేను అడుగుతున్నా, ఎక్కువ ఎందుకు పెట్టినారు మీరు? మీకు తెలివి లేదా? ఎంత కావాలో అంతే పెట్టాలి తిండి. వాడు తిని మదమెక్కి తల్లిని తండ్రిని కొట్టే దినాలు అయిపోయింది ఇది. నిన్న నేను చూస్తా, ఐ వాంట్ జనరల్ అవేర్నెస్. ఎందుకంటే నేను నిలబడినప్పుడు నాకు చుట్టేమవుతుందో కూడా తెలియాలని నేను తెలుసుకుంటా ఇవన్నీ. ఒక 8 ఏళ్ళ పిల్లోడు సెల్ చూస్తున్నాడు, సెల్ అడిక్ట్ అయిపోయినాడు. 24 గంటలు సెల్ చూస్తే హోంవర్క్ చేసుకొని తల్లి వచ్చి అన్నది, హోంవర్క్ బుక్స్ అని తెచ్చి నాన్న చదువుకో, భోజనం కూడా రెడీ అయింది, తిన్నాక చదువుకో. వాడు అస్సలు సెల్ వదిలిపెడితే కదా, అప్పుడు ఏం చేసింది తల్లి సెల్ లాక్కొని పక్కన పడేసింది. వానికి ఎంత రోషం వచ్చిందంటే 8 ఏళ్ళే వానికి. వాడు వెళ్ళి క్రికెట్ బ్యాట్ తోటి, తల్లి అమాయకంగా కూర్చుంటుంది ప్లేట్ పట్టుకొని, వెనక నుండి వచ్చి క్రికెట్ బ్యాట్ తోటి తలకు కొడితే ఆమె అక్కడే కూలిపోయింది. 8 ఏళ్ళే వయసు. అవ్వ కూడా ఇది జాదా హుషారి చేసింది కదా ఆది కాండంలో. జాదా హుషారి మౌత్కి నిషాని. నాకు హిందీ రాదనుకున్నారా మీరు? జాదా హుషారి మౌత్కి నిషాని. చూడండి, అవ్వ జాదా హుషారి చేసింది. ఏం కాదులే, ఇది నిజమా? ఏమేమి సాతాను చెప్పిన మాటకు విన్నది. ఆఖరికి ఏమైంది, తన కుటుంబంలో ఒక హత్యాకారుని చూసింది. కీడు, కైన్ బికేమ్ ఏ మర్డరర్. ఒక తల్లి ఒక మర్డరర్ను చూసింది. మరొకటి ప్రియాతి ప్రియమైన కుమారుడు నీతిమంతుడు హేబేలు మరణం కూడా చూసింది. ఈ 2 కీడే కదా. కనుక మనము జాగ్రత్తగా బ్రతకాలి. యబ్బేజు ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతం 4:10 ఏమని ప్రార్థన చేస్తాడంటే, 4 వరుసలు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నా సరిహద్దులను నీవు విశాలపరచాలి, కీడు రాకుండా నన్ను కాపాడాలి. అరే ఆ 4 మాటల్లో ఆ మాట ఉంది, కీడు రాకుండా నన్ను ఏం చేయి, కాపాడు. మీరు ఎంతమంది కీడు రాకుండా ప్రార్థన చేస్తారు ప్రతిదినం? మాకు తెలియదండి అదంతా, మేము అవి కావాలి ఇవి కావాలని ప్రార్థన చేస్తాం. కానీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కీడు నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబానికి రాకుండా నువ్వు ప్రతి దినం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కీడు కుటుంబంలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థనకు ఉపక్రమించాలి. ప్రేయర్ క్యాన్ షంట్ అవే ఎనీ ఈవిల్. ప్రార్థనకు ఎట్టి శక్తి ఉందంటే అది ఎటువంటి కీడునైనా పారద్రోలుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడవుల్లో ప్రయాణం చేసేవారు వాళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట అడవుల్లో పండుకోవాలంటే భయంకరమైన కీడు కదా. క్రూర మృగాలే మనిషిని తింటుంది అంటే, ఈ మొన్నటి నుండి చూస్తున్నా చచ్చిన శవాలను కూడా ఒక మనిషి తింటుందంట. ఆమె చచ్చిన శవమే తింటుందంట, ఆమె ఫుడ్ ఉంటుంది. ఇది ఎక్కడిదే మరి పట్టుకుందాం అనుకున్నా. అంటే చూడండి, అడవిలో ప్రయాణం చేసేటప్పుడు క్రూర మృగాలు తప్పకుండా అటాక్ చేస్తుంది కదా మనిషి. వాళ్ళు ఎలా తప్పించుకుంటారంటే, దే మేక్ బాన్ ఫైర్, అంటే కట్టెలన్నీ ఏరుకొని ఒక్క దగ్గర పెట్టి కుప్పగా చేసి అగ్నిని తగలబెడతారు. అగ్ని తగలబెడితే అది మండుతూ ఉంటుంది. ఆ మొద్దులన్నీ మండుతుంటే వీళ్ళు హాయిగా మంట కింద దగ్గర చేరువలో పండుకుంటారు. ఎందుకంటే మంట ఉన్న దగ్గర అడవి మృగాలు రానే రావు అంట. దేవునికి స్తోత్రం. భయపడతాయంట మంటకు. దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద ఫైర్. మన దేవుని పేరేంటి? 1000 నామాల్లో ఏది మొదట చెప్పాలని రాత్రంతా ప్రార్థన చేసిన అప్పుడు దేవుడు నాకు బయలుపరిచినాడు, ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం.
ఏ కీడైనా కాలిపోతుంది. దేవుడు తన మంటను రాజపెట్టినాడే, మంట, ఆయన మంట కనుక నువ్వు ప్రార్థన అనేది కూడా మంట. ఇప్పుడు మనం చేసేది ఏంటది? తంట కాదది, మంట. చెప్పండి, మంట. ప్రార్థన అనే మంట. ఇది నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నిన్ను కాపాడుతుంది. నీ కుటుంబం చుట్టూ నీకున్న ఈవెన్ వస్తు సామాగ్రి చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు. మంట మండుతూ ఉంటుంది అన్నమాట. ప్రార్థన అనేది మంట. అయితే కీడు తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. యోబు 5:19 ఒక మంచి వాగ్దానం ఉంది. అదేంటంటే 6 బాధల నుండి నిన్ను విడిపిస్తాను, 7 బాధలు కలిగినా నీకే కీడు తగలదు. హల్లెలూయా. 6 నుండి విడిపిస్తాను. ఒక అంకె అది. అంటే నిన్ను అన్ని కీడుల నుండి ఎవరు విడిపిస్తారని దేవుడు. హల్లెలూయా. గాడ్ కెన్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి కీడు నుండి ఆయన విడిపిస్తాడు. ఎంతసేపు అండి మన జీవితాలు అటు పోతాం, ఏదో వస్తుంది, లారీ వచ్చింది, కారు వచ్చింది, కొట్టింది, పడ్డాం. నేను చెప్పినాను కదా, మంచి ఒక అందగత్తే బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఆమె బైక్లో పోతుంది వాళ్ళ తల్లి కొడుకుతోటి. ఆ పళ్ళు పోయి చక్రంలో పడ్డది. అందుకే స్త్రీలు బండి మీద కూర్చున్నప్పుడు మీ చీర మంచిగా చుట్టుకొని చక్కగా అణిగి మణి కూర్చోండి. సింగిల్ పొర వేసి ఇట్లా కూర్చుంటారు కదా, అప్పుడు ఏం చేస్తుందంటే బండిలో పోతుంది నీది పళ్ళు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమె కాళ్ళు కదపడానికి కూడా వీలు కాదు, మెడ ఇరిగిపోయింది. 6 గంటలు ఆపరేషన్ చేసిన. కీడు అనేది చెప్పొస్తుంది అమ్మ. కీడును తరిమి కొట్టే విద్యలు మన దగ్గర ఉంది, కానీ కీడు ఎప్పుడు చెప్పిరాదు. కీడు దేవుని అనుమతి లేకుండా కూడా రాదు. కనుక నిన్ను అన్ని బాధల నుండి దేవుడు విడిపించగలడు. అంత కీడుతో నిండిన లోకంలో మనం ఉన్నప్పుడు వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం మనకు చాలా అవసరం. దేవుని కృప మనకు అవసరం. నాకు దేవుని కృప అవసరం లేదని ఎవరైనా అనగలుగుతారా? వీ నీడ్ గాడ్. వోల్టేర్ అనే ఒక పెద్ద ఏథిస్ట్, ఆయన దేవుడు లేడని చాటించేది, కానీ ఆయన అన్నాడు ఒక మాట, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఐ నీడ్ వన్ అన్నాడంట. దేవుడు లేకున్నా నాకు దేవుడు అవసరం ఈ జీవితానికి అన్నాడు. ఆయన ఒక పని పూనుకున్నాడ, లోకంలో ఉన్న బైబిల్స్ అన్ని నాశనం చేయాలనుకున్నాడంట. చివరికి ఆయన పెద్ద స్వాస్థ్యం, పెద్ద ఎస్టేట్ ఇల్లు ఉన్నది, ఆ ఇల్లంతా బైబిల్ హౌస్గా మారిపోయిందంట. అక్కడే బైబిల్ ప్రింటింగు, డిస్ట్రిబ్యూషను అంతా. దేవుని విరోధంగా మనం ఎప్పుడు కూడా పోరాడలేము. సో బెటర్ గో అకార్డింగ్ టు గాడ్స్ విల్. నీ ప్రయాణం అంతా దేవుని చిత్త ప్రకారం ఉంటేనే నువ్వు సాఫీగా ఈ లోకంలో పయనించగలవు, నీ గురి చేరుకోగలవు. సౌలుతో దేవుడు అంటాడు కదా, నువ్వు మునికొలలకు ఏ విధంగా ఎదురుగా తంతున్నావు, వై ఆర్ యూ కికింగ్ అగేన్స్ట్ ద ప్రిక్స్. నువ్వు తిరగబడినావు కదా ప్రభు మీద, సంఘాన్ని హింసిస్తున్నావా, సంఘానికి కీడు తలపెడుతున్నావా, దేవుని బిడ్డలను హత్య చేస్తున్నావా, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళేదంట వారిని హింసించడానికి. అటువంటి సౌలును దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సౌలు అంటున్నాడు, ప్రభువా నేనెప్పుడు నీకు కీడు చేసినాను? నువ్వు సంఘానికి కీడు చేపించినప్పుడల్లా నీవు నన్ను హింసిస్తున్నావు. చూడండి, మరి అలాంటి వ్యక్తి మారిపోయి గొప్ప దైవజనుడు, అపోస్తలుడు అయిపోయినాడు. సంఘమంతా గౌరవించే విధంగా దేవుడు అతన్ని హెచ్చించినాడు. దేవునికి స్తోత్రం. 14 లేఖనాలు రాసినాడు, పవిత్రమైన జీవితం జీవించినాడు, సంఘాలు స్థాపించినాడు, చివరికి తన ప్రాణము అర్పించినాడు. ఇదిగో నా ప్రాణం పానార్పణంగా నేను పారబోయిచున్నాను అంటున్నాడు. ఆయన శిరచ్ఛేదనం ద్వారా ఈ లోకం దాటిపోయినాడు. అంటే హౌ మచ్ హి స్టూడ్ ఫర్ ట్రూత్. సత్యం కొరకు ఏ విధంగా నిలబడినాడో చూడండి. సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి విశ్వాస చేతిలో ఒక ధ్వజాన్ని దేవుడు ఇచ్చినాడంట. దేవుని స్తోత్రం. ఆ ధ్వజమే నీ చేతిలో ఉంది. ఒకసారి నీ ధ్వజం చూపెట్టు. హల్లెలూయా. దిస్ కాల్డ్ ద బ్యానర్ ఆఫ్ ట్రూత్. పరిశుద్ధ గ్రంథానికి మరో పేరేంటి? సత్యం. ఈ సత్యము నువ్వు అనుసరిస్తేనే నీవు ప్రతి కీడు నుండి విడిపింపబడతావు. కీడు కొన్నిసార్లు మనం చాలా ప్రేమించిన వ్యక్తులు ఈ లోకం నుండి దాటిపోతే మనం ఏం బాధపడే అవసరం లేదు. అది కీడని తలించకూడదంట. కీడు కాదు, అది మేలే.
ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉన్నా కానీ తప్పకుండా దేవుని సన్నిధి వెళ్ళే రోజు ఉంటుంది కదా. కానీ దేవుడు నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యో నిన్న వాక్యం చెప్పింది సిస్టర్ ఈరోజు లేదని పెద్ద ఏడ్చే అవసరం లేదు. మంచిగా మాయ చెప్పండి, పంపించేయండి. నేను మరి దేవుని సన్నిధిలో ఉంటే మరి మీకేంటి కదా. కొన్నిసార్లు భక్తులు కొనిపోట అది కీడు కాదు, అది మేలే. వాళ్ళ పరుగు వాళ్ళు కడముట్టించినారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మంచి పోరాటం పోరాడినాడు. వారి కొరకు దాచబడిన నీతి కిరీటాన్ని వారు వరించుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కీడు కాదు, అది దే హావ్ ఫినిష్డ్ ద రేస్, దే ఆర్ ఎంటర్డ్ ఇంటూ ఇటర్నల్ గ్లోరీ. విశ్రాంతిలో ప్రవేశించినారు. వారికి వద్దా విశ్రాంతి? ఎప్పుడు ఇలాగే మీకు ప్రయాసపడి మరి కష్టాలు పడాలన్నా? అందుకే వారు ఉన్నప్పుడే మీరు మీ జీవితాలు సరి చేసుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇంటిని ఏం చేయాలా? చక్కగా పెట్టాలి. మనకు రాని సామెతలు లేవు, అన్నీ వచ్చు. గంగిరెద్దు అంటుంది కదా ఇట్లా ఇట్లా ఇంటి ముందుకు వచ్చి. అలా కాదు, నీ హృదయంలో దేవుని వాక్యం నాటబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని భయము నీలో రావాలి, గ్రహించాలి. బుద్ధిమంతులైతే వీటన్నిటినీ గ్రహిస్తారంట. దేవునికి స్తోత్రం. వివేకులైతే ఈ సంగతులన్నిటినీ వివేచిస్తారు. మరి అందుకే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. కొదువుగా ఉంటే అడుగుమన్నాడు, ధారాళంగా ఇస్తానన్నాడు. మరి ఈ కీడులన్నిటి నుండి విడిపింపబడాలంటే మరి దేవునితో నీకు సహవాసం కావాలి, పెనవేసుకున్న బంధం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ఉపవాసం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి, వ్యర్థమైన వాటిని అన్నిటి తొలగించుకోవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. యుద్ధాల గురించి నువ్వు వింటున్నావు, కీడే. యుద్ధం అన్నప్పుడు నువ్వు వెంటనే ప్రార్థన చేయాలి. విశ్వాసం, నాకేంటిలే, ఎక్కడో ఇజ్రాయెల్లో యుద్ధం అయితే నాదేం పోయింది, అక్కడ ఎవరో చచ్చిపోతే నాకేం, నేనైతే మంచిగా వేడి బిర్యానీ తిని మరి చలికాలం దుప్పటి కప్పుకొని మంచిగా వాడుకో. అది కాదు, నీ కాదు అది. అక్కడ మనుషులు చేస్తుంటే నీకు చింత లేదా? ఆ కీడు నీ మీద కూడా రావచ్చు కదా. యుద్ధాల గురించి వింటావు, భూకంపాల గురించి వింటావు, సునామీలు వచ్చినాయని వింటావు. మరి ఎంత కీడు మన చుట్టే ఉంది. మా నాన్నగారు ఒక మాట చెప్పేది, పాస్టర్ మాథ్యూ గారు. ఆయన కొద్దిగా లిమిటెడ్గా మాట్లాడతాడు, కానీ మాట ఒక్కొక్కటి భలే బాగా గుచ్చుకోపోతుంది అనమాట, అంబులా ఉంటుంది. ఒకరోజు నేను ఏదో చెప్పి బాగా నవ్వుతున్నాను అనమాట. ఒక్క మాట అన్నాడు, నా జీవితాంతం ముద్ర పడ్డది. ఎందుకు నవ్వుతున్నావు, అలా నవ్వొద్దు అని పెద్ద కథలేం చెప్పలే. జాగ్రత్త, సూది మీద బతుకున్నట్టు బతుకుమన్నాడు అంతే. ఎప్పుడైనా గుర్తొస్తే వణికిపోతా నేను. సూది మొన ఎంత ఉంటుంది, సూది మొన మీద బ్రతికినట్టు బతకాలంట మనం. అంటే డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. ఎనీథింగ్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైమ్. బీ ఆల్వేస్ రెడీ, ప్రేయర్ఫుల్, సో దట్ యూ మే నాట్ అండర్గో సో మెనీ హార్మ్ఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే కొందరు జీవితాన్ని ఏం లేదు, మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆ ధనవంతుడు అనుకున్నట్టు, నా ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సంతోషించు. అనేక సంవత్సరాల కొరకు నేనేం చేసిన, నీ కొరకు కూడబెట్టినాను. అప్పుడు దేవుడు ఏమని పిలుస్తున్నాడు వాడిని? వెర్రివాడా, నువ్వు కూడబెట్టింది అనుభవించాలంటే ఎవరి అనుమతి కావాలా? గట్టిగా చెప్పండి, ఎవరి అనుమతి కావాలా? భోజనం చేసి పానం చేయడానికి ఎవరి అనుమతి కావాలి? గుట్కెడి నీళ్లు మింగాలంటే ఎవరి అనుమతి కావాలి? ముద్ద మింగాలంటే ఎవరి అనుమతి కావాలి? నువ్వు సంపాదించుకున్నావేమో కానీ అది అనుభవించడానికి దేవుని అనుగ్రహం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని భయంతో ఉంటే, దైవ కార్యాలే చేస్తున్నావంటే నీవు ఇక తిండి గురించి కూడా ఆలోచించే పని లేదు. నీ కొరకు పోగు చేయడానికి భక్తిహీనికి ఆజ్ఞ ఇస్తాడంట. నా బిడ్డకు తీసుకుపోయి పో అన్నీ కూడబెట్టిందంట, వాడిని నిద్ర పట్టుకుని తెచ్చిస్తాడు నీవు. అందుకే దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతే నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు. మరి మనము పొల్యూషన్ చూడ ఎంత కీడండి. ఢిల్లీ వార్తలు విన్నారా మీరు? మనిషి నడవడానికి కూడా వీలు లేకుండా దట్టిగా పిల్లలకు స్కూల్ హాలిడేస్ డిక్లేర్ చేసినారు. పొల్యూషన్ అంటే కాలుష్యం, వాతావరణం కాలుష్యం. ఏంటది? ప్రార్థన చేయాలి మనం. ఇలాంటివన్నీ ప్రార్థనలు పెట్టాం. ఢిల్లీలో అయితే నాకేంటంట, నేను నా పిల్లలు బాగున్నాం కదా, అలాగ అనుకోవద్దు. యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ బర్నింగ్ ఇన్ యూ. నీ గుండెలో మంట ఉండాలి, దేవుని ప్రేమ అనే మంట. అది నీకే మేలైపోతుంది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు అతనికే మేలైంది. ఆయనకు 2 ఆశీర్వాదము లభించింది. దేవునికి స్తోత్రం. డబుల్ బ్లెస్సింగ్.
వెన్ యూ ప్రే ఫర్ అదర్స్. కనుక ఇవన్నీ నువ్వు దృష్టిలో ఉంచుకోవాలి. నీ పిల్లల గురించి అయితే ప్రార్థన కుంపటిలో మండుతున్నట్టే ఉండాలి నీ గుండెలు. ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే కీడంతా పొంచి ఉన్నది. పిల్లలు, దేవా నా పిల్లలు నీ మార్గం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చేయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది 90% క్రిస్టియన్ పేర్లే ఉంది. డేవిడు, సొలొమోను, సమూయేలు. అయ్యో ఎంత అవమానకరం ఇది. తల్లిదండ్రులు సరిగా పెంచకుండా పిల్లలను ఇంత ఇబ్బంది పాలు చేసినారా? మీకు మనస్సాక్షి లేదా? మీ పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి చింత లేదా? మీరు హైఫై బ్రతుకులు బతుకుతున్నారు. రేపు వాళ్ళు చెరసాల్లో ఉండి మూలుగుతే జిమ్మెదారి మీదే కదా. వారి ప్రాణాలకు మీరే కదా జవాబు ఇవ్వాల్సింది దేవుని దగ్గర. నమ్మి మీకు ఇవ్వలేదా పిల్లలు? ఆ పిల్లలు ఒక స్థాయికి వచ్చేంత వరకు, దేవునిలో ఉండేంత వరకు నీ పోరాటం ఆగొద్దు కదా. ఎప్పుడు ఆగాలి దేవా తల్లిదండ్రుల ప్రార్థన అంటే? దేవుడు నాకు ఒకసారి మాట్లాడినాడు, గొంతులో ఊపిరున్నంత వరకు పోరాడాలంట పిల్లల కొరకు. అంతవరకు నీవు అలకగా తీసుకోవద్దు జీవితాన్ని. అంతవరకు నీవు ఆనందించొద్దు ఈ లోకంలో ఉన్న వాటిని. భోజనం కూడా మితంగా చేయాలి. సుఖభోజనం వద్దనుకోవాలి. నా పిల్లలు ఒక దారికి వచ్చేంత వరకు, నీ చిత్తం నా బిడ్డల పట్ల నెరవేరేంత వరకు నేను నిన్ను విడవను. యాకోబు ఏమని ప్రార్థన చేసినాడు? దేవా నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను వదిలేదే లేదు. దేవునికి స్తోత్రం. మరి హల్లెలూయా. కొన్నిసార్లు మన కన్న పిల్లలే మన ముందు చనిపోతారు. అదొక కీడే నన్ను అడిగితే. నీకు బుద్ధి చెప్పడానికి అలా జరిగింది. నేను ఎప్పుడు అనుకుంటాను, నా బిడ్డ 4 ఏళ్ల పాప, అందమైన బిడ్డ, అది ప్రపంచంలో ఇలాంటి అందగత లేదనుకొని మురిసినాను. అందుకే నేను ఎప్పుడు ప్రసంగంలో చెప్తాను, పిల్లలను చూసి మీరు మురవకూడదు. వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అతి శ్రేష్టమైన పెట్టుబడి నీ పిల్లలకు. హల్లెలూయా. ఎప్పుడు మురవద్దు, ప్రార్థన చేయాలి. ఎత్తు, అందం, లావు, చదువు, ఉద్యోగం, బైక్ మీద వాడు వెళ్తుంటే అచ్చు వాళ్ళ తండ్రిలాగానే ఉన్నాడు. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. దేవా నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాల కొరకు నేను నిండు మనసుతో నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. అంతేగాని వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ యొక్క ఆశీర్వాదాలు అపహరించడానికి ఒకడు ఎప్పుడు ఎదురు చూస్తాడు. వాని పేరేంటి? మీకు అన్నీ తెలుసు, కానీ ఇది అమల్లోకి దిగరాదు. యు నో యువర్ ఎనిమీ, వర్స్ట్ ఎనిమీ పేరేంటి? అపవాది. అని పేరు సాతాను. వాడెప్పుడు నీవు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను మృంగివేయడానికి ఎదురు చూస్తుంటాడు. అందుకే వాడిని నివారించాలంటే నువ్వు ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యువర్ మైండ్ షుడ్ బి ట్యూన్ టు ప్రేయర్. అందుకే ఇంతకుముందు చెప్పినాను కదా, భక్తులు కొందరు ఈ లోకం నుండి దాటిపోతే మీరు విచారించే అవసరం లేదు. ఎందుకంటే 57 యెషయా 1వ వచనంలో ఉన్నది, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. కీడు చూడకుండా దేవుడు వారిని తీసేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో అంతా కీడే. కొన్నిసార్లు భక్తులు చూస్తూ చూస్తూ వెళ్ళిపోతారు. హానోకు దేవునితో నడిచినాడు, నడిచి ఒకరోజు కనబడకుండా అయిపోయినాడు. ఎందుకంటే దేవునికి ఎంత ప్రియుడు అంటే, ఒకరోజు ఇట్నే నడుస్తుంటే దేవుడు అన్నాడంటే, ఇక చాలు ఇంటికి పోకు నాతో వచ్చేయమన్నాడంట. ఎంత బాగుంటుంది కదా జీవితం. నువ్వు చనిపోయి 4 రోజులు నీ బాడీ పెట్టి అందరూ భజన చేసి అందరూ ఏడుస్తూ అయ్యో చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఇవన్నీ వద్దు. ఒక్కసారి వెళ్ళిపోయినాడు దేవుని దగ్గర. మళ్ళీ భూస్థాపన డబ్బులు కట్టి గొయ్యి దొవ్వి మళ్ళీ అది చేసి ఇది చేసి ఏం లేకుండా ప్రమోటెడ్ టు గ్లోరీ. దేవుని స్తోత్రం. కీడు చూడకుండా కొందరు భక్తులు కొనిపోబడుతున్నారని వారి గురించి నువ్వు విచారించే అవసరం లేదు. వారు చూపిన మార్గాన్ని, వారు చెప్పిన బోధనను నువ్వు అనుకరిస్తే అంతకంటే మించిన మేలు నీకు లేదు. దేవునికి స్తోత్రం. అందుకే వారి విశ్వాసాన్ని నువ్వు అనుసరించాలండి. యూ హ్యావ్ టు ఫాలో దేర్ ఫెయిత్. కీడులన్నిటి నుండి విడిపింపబడతావు. ఆ వాక్యం మీకు చూపెడతాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉందన్నమాట. భక్తుల గురించి నీవు ప్రార్థన చేయాలి. భక్తులు ఎప్పుడూ నీ దగ్గర ఉండరు కనుక వారు ఉన్నప్పుడే, నేను ఇంతకుముందు చెప్పినట్టు దీపం ఉన్నప్పుడు, ఒక్కొక్క దీపం అన్నమాట, ఒక్కొక్క భక్తుడు భక్తురాలు. లైట్ హౌస్. ఎంత వెళ్తురు వారు వెదజల్లుతారు. దే కాస్ట్ అవే డార్క్నెస్ అరౌండ్ దెమ్.
దే గివ్ లైట్ టు అంటు ద పీపుల్, గాడ్స్ లైట్. కాబట్టి భక్తుల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయాలి. వారు బ్రతికుంటే నీ దీవెన, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. వారి ఆరోగ్యం కొరకు, వారి ఆయుస్సు కొరకు, వారి జీవితం కొరకు ప్రార్థించాలి. ఆయుస్సు కావాలంటే మీరు అడగాలి, దేవుడు ఇస్తాడేమో. కానీ ఒక్కసారి కొనిపోబడినాక వారి గురించి విచారించే అవసరం లేదు. బ్రతుకున్నప్పుడే వారిని అనుసరించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు, వారి విశ్వాసమును అనుసరించండి. దట్స్ వాట్ యూ షుడ్ డూ టు ఎ సెయింట్, టు గాడ్లీ పర్సన్, టు ద వన్ హూ ఈజ్ లీడింగ్ యూ. అంతే. నీవు వారి వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా వారు ఎంత ప్రయాసపడి మీకు వాక్యం బోధించినారు. మీ పైని నాయకులుగా దేవుడు వారిని నియమించినాడు. వారిని ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలాన్ని మీరు శ్రద్ధగా తలంచుకోవాలండి. వారి విశ్వాసాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. హెబ్రీ 13:7 వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈలాగు నీ జీవితం కట్టుకోవాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి. పొంచి ఉన్న కీడు రాకుండానట్లు, దేవుని ఉగ్రత కీడు రూపంలో నీ మీదకి రాకుండానట్లు మరి నీవు ప్రార్థించాలి. ఎందుకంటే మనం అపాయకరమైన దినాల్లో ఉన్నాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 మీరు చదవండి. అపాయకరమైన దినాలండి. కీడుతో నిండిన లోకంలో ఇప్పుడు ఉన్నాము. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరి ప్రార్థన చేయ వారి పట్ల కృప చూపెట్టడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ప్రభునామమున ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభునామమున ప్రార్థన చేయ వారి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడితే ఒక పాట పాడి దేవుని ఆరాధిద్దాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ప్రియ ప్రభువే నా పరిహారి. ఇది 787వ పాట 1000 పాటల పుస్తకంలో. ఒక దగ్గర కుదుటపడి పాట పాడండి ఒకసారి 2 సార్లు. మీకున్న కీడంతా తొలగిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి.
మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీ బిడ్డలకు కీడు రాకుండా చూసేది నువ్వే నాయనా. నీ రెక్కలతో కప్పుతానన్నావు ప్రభు. చేయను ఉద్దేశించిన కీడు కూడా తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆ కీడు కొట్టివేస్తానన్నావు తండ్రి. నా జనులు, నా పేరు పెట్టుబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారి చెడు ప్రవర్తనను విడిచి పశ్చాత్తాప హృదయంతో నా తట్టు తిరిగితే నేను వారిని బాగు చేస్తానన్నా. వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నా. వారు కలిగిన వాటిని అన్నింటినీ కాపాడుతానన్నా. ప్రభా, ఎంత గొప్ప వాగ్దానము 2వ దినవృత్తాంతం 7:14 ఉంది. అవును ప్రభా, మేము కీడు ద్వారా నశించిపోవడం నీ చిత్తం కాదు నాయన. కీడు తొలగించడానికి సిద్ధ మనసుతో నువ్వు ఉన్నావు తండ్రి. మేము ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, నీ సహాయం కోరాలి. నీవు సిద్ధంగా ఉన్నావు మమ్మల్ని మేలుతో నింపడానికి, కీడులన్నిటి నుండి విడిపించడానికి, ఉపద్రవాలన్నిటి నుండి విడిపించడానికి, తెగుళ్ళ నుండి విడిపించడానికి, సమస్యల నుండి విడిపించడానికి, భయాలన్నిటి నుండి విడిపించడానికి తండ్రి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రార్థన చేసే వారి పట్ల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడని రోమా 10:12 మేము చూస్తున్నాం. మా మనవులు అంగీకరించి, మా బిడ్డలను దీవించి, మా కుటుంబాలను ఆశీర్వదించి, మేము చేయాల్సిన కార్యాలన్నీ సక్రమంగా చేయడానికి మాకు శక్తినిచ్చి, అడ్డుగా ఆటంకం నిలబడుతున్న ప్రతి ఆటంకాన్ని తొలగించి, మా త్రోవ సరళం చేసి మా గమ్యాన్ని మీరు చేరుస్తారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, వాడు కోరుకొనిన మార్గం వానికి బయలుపరుస్తానన్నావు. అవును ప్రభువా, కీడు వస్తున్న భయం అని వానికి ఉండదన్నావు ప్రభువా. సురక్షితంగా అట్టివాడు ఉంటాడని వాక్యంలో మేము చూసినాం. మమ్మను అలాగూ నడిపించమని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు పట్టజాలనంతగా దీవిస్తావు కాబట్టి వారు అలాగూ ప్రార్థించడానికి కృప దయచేయమని, మరి వివిధ మాధ్యమాల గుండా ఈరోజు దేవుని వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దేవుని వాక్యానికి విధేయత చూపుట కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మేము దీవించును గాక, ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయ
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ